ప్రెజెంట్ మనమైతే ఈరోజు మైసూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్, త్రివేణి సంగం అండ్ మైసూర్ చూడబోతున్నాం. బేసిక్గా మీరు చూసిన తర్వాత ఒకటే అంటారు, మైసూర్ తక్కువ గుడ్లకు ఎక్కువ అనుకుంటా. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జోషత్ వ్లాగ్స్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రొడక్షన్. అందరికీ వణకం, వెల్కమ్ టు మైసూర్. సో మనం ఫైనల్లీ మైసూర్ అయితే వచ్చేసినాం. సో ఇదే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అంట, లాల్ మహల్ ప్యాలెస్. ఎట్లయింది చూడండి లోపలంతా. ఎంట్రీ ఉందో లేదా, తుప్పు ఉంది, జంగల్ లెక్క ఉంది. ఎంట్రీ లేదనుకుంటా, థింక్ సో. సో ఇదే కర్ణాటక మైసూర్ ఉన్న కావేరీ నది. అక్కడ నీరు కారుతుంది, మీకు చూపిస్తాను ప్రయత్నించండి. కావేరీ నది వాటర్ ఎలా ఫ్లో అవుతుంది చూడండి. సో ఇదే మన కావేరీ రివర్. మైసూర్ దగ్గర టెంపుల్, ఫేమస్ టెంపుల్ కావేరీ. సో మనం ఇక్కడ మీద పోతున్నాం, చూద్దాం ఎలా ఉంటుంది. కష్టం నాకు తెలిసింది, వాటర్ ఉంటుంది, తప్పదు, చేయాల్సిన మనం. సో ఇప్పుడే గిన్నెలు అయిపోయినాయి, వర్షం పడి 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 అంతా పచ్చిగేసేసింది. మేము స్నానం అన్నీ రెడీ అయిపోయాం. ఇక్కడ ఏంటో పెళ్ళిళ్ళు గిల్లులు అన్నీ అయిపోయినాయి. పెళ్ళిళ్ళు, పూజాలు అన్నీ, పిండాలు అంటే సంథింగ్ అట్లా అయిపోయిందనే అన్నీ. సో ఈరోజుకి మన అవుట్ఫిట్ ఇదే. ఇక్కడ క్లైమేట్ అయితే బాగానే ఉంది, చూద్దాం ఎట్లా వస్తుందో. వచ్చేసాం డేవిడ్ మనం అందరం ఫేమస్ టెంపుల్కి. సో ఇదే ఎంట్రీ. సో గైస్ ఇదే మన గుడి అన్నమాట. సో లోపలి ఎంట్రీ అయితే ఉంది, కానీ ఫోటో వీడియోస్ ఏం తీయనిది. సో ఇది సైడ్ పండి ఇక్కడ ఉన్నది, చాలా మంది ఫోటోస్ దిగుతున్నారు. గడ్డి ఉంది, ఫోటో బాగానే పెట్టుకున్నా, మంచిగా కదా, మంచిగా ఉంటాను. సో పెద్ద పెద్ద గోడలు ఉంటాయి, బిగ్ గోడలు. అక్కడ కపుల్స్ అయినా మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఫోటోస్ అయితే బాగా వస్తాయి అనుకుంటున్నా. ఊరు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో చూసాక మీరు ఒక్కడే అంటారు, మీరేదో ప్లాన్ చేసి మొత్తం ప్లాన్ చేసి సబ్స్క్రైబర్స్ వీడియో చూసి మొత్తం బట్టలు పెంచుకొని ఎంజాయ్ చేస్తారు అనుకున్నా. ఇది ఎక్కడ ప్లాన్ రా బాబు, మొత్తం గుడ్ల ప్లానే ఉంది. గుడ్ల తిప్పుడు తప్ప ఇంకేం లేదు నాకు. అక్కడ గుడి, ఇక్కడ గుడి, ఎక్కడ గుడి. ఈ గుడి ఒకటి, ఇగో ఈ వాటర్ ఒకటి. గుడి తిరుగుతున్నా, ఇగో వాటర్తో ఆడుకుంటున్నా. మైసూరు కాదు ఇది, గుడ్ల ప్లేస్ అని పెట్టాలి దీనికి. మొత్తం రివర్ ఉంటుంది, వెనక టెంపుల్ ఉంటుంది, మొత్తం అంతా మొత్తం ఈ మేఘాలు అంట, నల్ల మేఘాల వర్షం పడుతూ ఉన్నది. గుడికి పోతూనే ఉన్నాం, ఇగో ఇప్పుడు వర్ష పడుతుంది. ఇగో ఈ పక్కన పిల్లలు మంచిగా ఉన్నది, దాని భాష నాకు రాదు, నా భాష దానికి రాదు. సో ల్యాక్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అవుతుందని ఆపేసినాం, నా బాధ. ఇదే త్రివేణి సంగం ఫ్రెండ్స్. మేము అట్టిడి పోతున్నాం, నీళ్ళ తప్ప నాకు ఇంకేం అవ్వలేదు ఫ్రెండ్స్. మొత్తం నీలే 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 నీలే. బాగుంటుంది కదా నీలే నీలే అనుకుంటా. ఈ నీళ్ళు చూసే పడవాడిని అనిపిస్తుంది. ఇంకా మొత్తం ఇదే ఇదే త్రివేణి సంగం ఫ్రెండ్స్. తోడే నాకు ఆస్ట్రేక్ వస్తుంది, ఇక మొత్తం నీళ్ళే నీళ్ళు తప్ప ఇంకా నాకు ఏమనిపిస్తుంది. మైసూరు కోసం అయితే నీళ్ళ కోసం వచ్చి అనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళు ఇడికెళ్ళి ఆడిపోతుందా అంటే, కొన్ని నీళ్ళు ఇడికెళ్ళి వస్తాయి, కొన్ని నీళ్ళు ఆడికెళ్ళి వస్తాయి. ఇదే బృందావనం గార్డెన్. యాక్చువల్లీ మేము రావడానికి చాలా చీకటి అయిపోయింది, సరిగ్గా ప్లాన్ అయ్యాక చాలా డిలే అయిపోయింది. సో దీనివల్ల లైట్స్ మనం మిస్ అయిపోయినాం. కానీ ఇక్కడ గార్డెన్ మాత్రం చాలా పెద్దగా ఉంది, బాగుంది. సో మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ పూట, లేకపోతే ఈవినింగ్ కూడా విజిట్ చేయండి, బాగుంటుంది. చూడండి ఇదైతే ఎట్లుందో, మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. అంతా గార్డెన్ అన్నమాట, కొంచెం మొత్తం అంతా లైటింగ్లు, కూల్ ప్లేస్, చెట్లు, కొబ్బరికాయ చెట్లు, అట్లా అన్నీ మంచిగా ఉంటాయి. ఎంత లైటింగ్ ఉంటుంది అంతా. అటు సైడ్ ఏంటో
బయటికి వెళ్ళే సైడ్ ఏంటో మీకు లైట్ షో ఉంటుంది అంటారు, అది బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక 30 ఫుట్ 40 రూపీస్ ఛార్జ్, ప్లస్ ఒక టికెట్ 50 రూపీస్ అయింది మాకు ఛార్జ్ మాత్రం అంతే.